నమస్కారం. మొన్న జరిగినటువంటి ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీకి టీజేఎస్ పార్టీ కోదండరామ్ గారి నాయకత్వంలో సంపూర్ణమైనటువంటి మద్దతు తెలియజేయడం జరిగింది. మీ అందరికీ తెలిసిన విషయం. ముఖ్యంగా రాష్ట్రంలో 9.5 సంవత్సరాలుగా ఒక నియంత కేసీఆర్ యొక్క ప్రభుత్వానికి ప్రజలందరూ కూడా చర్మగీతం పాడి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ముఖ్యంగా దేశంలో కూడా భారతీయ జనతా పార్టీ రాష్ట్రానికి రావాల్సినటువంటి విభజన హామీ చట్టంలో ఉన్నటువంటి అంశాలపైన, మనకు రావాల్సినటువంటి నీళ్ళ వాటాపైన, ఉద్యోగ విభజన పైన, అనేక అంశాలపైన ఈ నెల 21వ తారీఖు నాడు హైదరాబాద్లో తెలంగాణ జనసమితి పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి సదస్సు ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సదస్సు యొక్క ముఖ్య ఉద్దేశం, కేంద్ర ప్రభుత్వం ఏదైతే విభజన హామీలో తెలంగాణకు రావాల్సినటువంటి న్యాయమైనటువంటి నీటి వాటా కానీ, ఏదైతే కోచ్ ఫ్యాక్టరీ కానీ, ఉద్యోగ విభజన కానీ, ఇలా అనేకమైనటువంటి అంశాలపైన తెలంగాణ జనసమితి పార్టీ ఆధ్వర్యంలో ఈ యొక్క సదస్సు నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క సదస్సు కోదండరామ్ గారి నేతృత్వంలో ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు నాగర్ కర్నూలు పట్టణంలో ఈ యొక్క సదస్సుకు సంబంధించినటువంటి వాల్ పోస్టర్, కరపత్రాలు విడుదల చేయడం జరిగింది. ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉంటుందని, ప్రజల సంక్షేమం కోసం, 6 గ్యారంటీల అమలు కోసం కాంగ్రెస్ పార్టీ పనిచేసే విధంగా తెలంగాణ జనసమితి పార్టీ వారిపైన ఒత్తిడి కూడా ఉంటుందని, అదేవిధంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం తెలంగాణ జనసమితి పార్టీ కోదండరామ్ గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీకి బేషరతుగా మద్దతు తెలియడం జరిగింది. అందులో భాగంగా వాళ్ళు ఎలక్షన్లో తెలంగాణ జనసమితి పార్టీకి అధికారంలోకి వచ్చిన వెంటనే కార్పొరేషన్లలో కానీ, ఎమ్మెల్సీలు కానీ, కొన్ని ఏదైతే ప్రభుత్వంలో భాగస్వామ్యం తెలంగాణ జనసమితి పార్టీని చేస్తారని చెప్పి కాంగ్రెస్ పార్టీ తెలియజేయడం జరిగింది. అందులో భాగంగా కోదండరామ్ గారిని గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా కూడా ఇంకొక 1-2 రోజుల్లో ప్రకటించేటటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి యావత్ తెలంగాణ సమాజం తరపున నాడు తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించినటువంటి కోదండరామ్ గారిని రాష్ట్ర మంత్రివర్గంలోకి కూడా తీసుకోవాలని చెప్పి నాగర్ కర్నూలు జిల్లా పార్టీ ఆధ్వర్యంలో మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీని కోరడం జరుగుతుంది. కోదండరామ్ గారిని మంత్రివర్గంలోకి తీసుకోవడం ద్వారా ఒక ప్రభుత్వానికి, ఉద్యోగస్తులకు, ఏదైతే నిరుద్యోగులకు, అన్ని రకాలమైనటువంటి ఉద్యోగస్తులకు ఒక వారధిగా కోదండరామ్ గారు పనిచేసేటటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం మరొకసారి ఆలోచించాలి, కోదండరామ్ గారిని మంత్రివర్గంలోకి తీసుకోవాలని కూడా, తీసుకుంటారని కూడా మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. అదేవిధంగా ఈ సదస్సులో ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం గత 9.5 సంవత్సరాలుగా వైఫల్యం చెందినటువంటి అంశాలను ప్రజల దృష్టికి ఏ విధంగా అయితే తీసుకుపోయినామో, రేపు కేంద్ర ప్రభుత్వం యొక్క వైఖరిని కూడా ప్రజల దృష్టికి తీసుకోబోతున్నాం. కేవలం మందిరాల పేరు మీద రాజకీయం చేస్తున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ అని కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి. గత 10 సంవత్సరాలుగా వాళ్ళు కూడా ఎలాంటి తెలంగాణ రాష్ట్రానికి న్యాయం చేసినటువంటి ఒక పరిస్థితి లేదు. ఏదో తూతూ మంత్రంగా గ్రామ పంచాయతీలకు రావాల్సినటువంటి, కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులు ఇస్తున్నామని చెప్తున్నారు తప్ప మేజర్గా తెలంగాణ రాష్ట్రానికి ఆనాడు విజయవంతం చేద్దాం తెలంగాణ జనసమితి పార్టీ రాష్ట్ర సదస్సును వర్ధిల్లాలి ప్రొఫెసర్ కోదండరామ్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి ప్రొఫెసర్ కోదండరామ్ గారి నాయకత్వం, విజయవంతం చేద్దాం రాష్ట్ర సదస్సును, విజయవంతం చేద్దాం రాష్ట్ర సదస్సును.